హలో అండి, వెల్కమ్ టు సిరి అక్షయం. ఈరోజు రాగి పిండితో లడ్డూ చేసుకుందామండి. రాగులలో కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని దృఢంగా చేసి రక్తహీనతని తగ్గిస్తాయి. సో రోజుకొకటి తింటే చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాదం పప్పు 1/2 కప్ వేసి దూరగా వేయించాలండి. లో ఫ్లేమ్లో పెట్టి వేస్తే లోపల వరకు ఫ్రై అవుతాయి. ఇలా వేయించి పక్కన తీసుకున్న తర్వాత 1/2 కప్ జీడిపప్పు కూడా వేసి దోరగా వేయించి ఇది కూడా చల్లారటానికి పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్ బొంబాయి రవ్వ వేసి వేయించాలి. బొంబాయి రవ్వ ఎందుకు వేస్తున్నామంటే రాగి లడ్డు నోటికి అంటుకోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని బొంబాయి రవ్వ కూడా వేగాక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి, నువ్వులు త్వరగా వేగిపోతాయండి. నువ్వులు వేగాక 1 కప్పు రాగి పిండి కూడా వేసి దూరగా వేయించుకోవాలి. రాగిపిండి వేగాక ఒక మంచి వాసన వస్తుంది. రాగిపిండి వేగినట్టు మనకు తెలుస్తుంది. అలా రాగిపిండి కూడా వేగాక 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడి కానీ లేకపోతే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇలా వేసాక ఇది కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరటానికి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో బాదం పప్పుని వేసి బరకగా పట్టుకోవాలి. ఇలా బరకగా పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో 1.5 కప్పు బెల్లం వేసి ఈ పిండిని కూడా వేసి మిక్సీ చేస్తున్నాను. ఇలా మిక్సీ చేశాక స్వీట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ స్వీట్ సరిపోకపోతే ఇంకొక 1/2 కప్పు బెల్లం వేసుకొని మిక్సీ చేసుకొని యాలకుల పొడి, జీడిపప్పు ఇందాక ఫ్రై చేసినవి వేసేసి నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. మీకు కనుక నెయ్యి ఇష్టమైతే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. చాలా హెల్దీ లడ్డు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.